హాయ్ అండి. వీక్‌లో కంపల్సరీ ఒక 3-4 డేస్ కంపల్సరీ మేము మార్నింగ్ రొటీన్‌లో ఏదో ఒక జ్యూస్ అయితే వస్తుంది. అది బీట్రూట్ అయినా, లేపోతే పాలకూర, తోటకూర, మునగాకు ఏదో ఒక జ్యూస్ అయితే వస్తుంది. ఈరోజైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ వచ్చింది. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బూడిద గుమ్మడికాయని మనకు వెయిట్ లాస్, అలాగే డయాబెటిస్ కంట్రోల్ చేస్తది. అలాగే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి అది కూడా తగ్గిస్తుంది. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఏ విధంగా చేస్తానో వీడియోలో చూడండి. దీన్నైతే పొట్టు ఇంకా గింజలు ఏవి తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఆరెంజ్ అయినా, చాలామంది ఆరెంజ్ వేసుకుంటారు, నిమ్మకాయ వేసుకుంటారు, కానీ నేను మాత్రం ఉసిరికాయ వేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయ వచ్చింది కాబట్టి ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది వేసుకొని మిక్సీలో మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని జాలీలో వేసుకొని వాటర్ పడేసుకొని తాగడం కన్నా ఇలా బట్టలో వేసుకొని తాగితే మనకు తాగడానికి ఇబ్బందిగా ఉండకుండా డైరెక్ట్ వాటర్ లాగా వస్తుందండి. ఇలా బట్టలో వడకట్టుకొని తాగేయండి. మంచి క్లాత్లో వేసుకొని గట్టిగా పిండుకోవాలి. దాంట్లో వాటర్ ఎంత ఉందో అంత గట్టిగా పిండుకొని మంచిగా ఇలా పిప్పి వచ్చేంత వరకు దీన్ని అలాగే వడకట్టుకోవాలి. దీంట్లో మంచిగా హనీ వేసుకొని నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. బట్ ఉసిరికాయ వేసుకున్నా కాబట్టి నిమ్మకాయ వేయలేదు. తర్వాత 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్, ఇది నైటే నానబెట్టుకోవాలి. ఈ చియా సీడ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. మీకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ డ్రింక్. మేము మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ తాగుతాం కాబట్టి ఇది ఈరోజు మాత్రం గుమ్మడికాయ జ్యూస్. ఇంకా డీటెయిల్గా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి జ్యూస్ గురించి. మా ఫ్యామిలీలో అందరం తాగుతాం. ఉన్న 4 మెంబర్స్ ఒక్కొక్క గ్లాస్ తాగేస్తాం, మా బాబుతో సహా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.